భగవద్బంధువులారా శుభోదయం. బావా నీ వచనంబులు నిక్కము సుమీ, ప్రాణుల్ గత జ్ఞానులై నీవు ఏననుచును లోభమోహమదభీ నిర్మిత్రతామోద శోకావేశంబులా నొండరుంబొడుతురు. ఏకాకారుడై సర్వరూపావిష్టుండగునీశ్వరు తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. ఆ బావా కంస, నీవు చెప్పిన మాటలన్నీ నిజం. అజ్ఞానానికి భ్రమకు లోనై ప్రాణులన్నింటిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక నీవు నేను అనే భేదభావంతో లోభ మోహ మద భయ శత్రుత్వ భావాలకు సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకుంటున్నారు అని ప్రశాంత వచనాలు పలికాడు. వసుదేవుని ప్రశాంత వచనాలు విన్న కంసుడు దేవకీ వసుదేవుల అనుమతి పొంది తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిపాడు. మరురోజు ఉదయం తనకు విధేయులైన మంత్రులను రావించి యోగమాయా వృత్తాంతాన్ని చెప్పి వారి సలహాలను కోరాడు. దుష్ట స్వభావులైన ఆ మంత్రులు తన ప్రభువుకు దుష్ట సలహాలను ఈ విధంగా ఇస్తున్నారు. ఇట్టైన దడయనేటికి పట్టణముల మందలందు పల్లెల నెల్లల్ పుట్టెడి పెరిగెడి శిశువుల పట్టి వధించదము మమ్ము పంపు మధీశ. ఓ కంస మహారాజా, యోగమాయాశక్తి చెప్పినదే నిజమని నమ్మే పక్షంలో ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో పల్లెల్లో గొల్లవాడలలో పుట్టి పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాము. అంతేకాక మహారాజా, కొనుచు రాణీంజనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల నుత్పత్తి సమయముల జరుపక మెత్తనగా రాదు రాదు మీద జయింపం. రాజా, శత్రువుల్ని రోగాలను ఇంద్రియాలను బలపడనీయకూడదు. అవి పుట్టినప్పుడే అణిచివేయాలి. తాత్సారం చేస్తే వాటిని జయించడం సాధ్యం కాదు అన్నారు.